హలో, నేను సిఎస్ రావు. తెలంగాణ డీజీపీగా ఎట్టకేలకు సివి ఆనంద్ గారు పర్మనెంట్ డీజీపీగా అపాయింట్ అయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించారు. కరెక్ట్గా ఆ సమయానికే వేద పండితులు ఇచ్చారు. వేదాలు చదువుతూ ఉంటే మంత్రోచ్చారణ మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. కరెక్ట్గా ఇక్కడే సోషల్ మీడియా నెట్జన్లు ఆయన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏంటంటే రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి డీజీపీగా సివి ఆనంద్ గారు వేద మంత్రోచ్చారణ మధ్య బాధ్యతలు స్వీకరించడం ఏంటి? సెంటిమెంట్ను రేకెత్తిస్తున్నారు. హిందూ మతానికి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ కనిపిస్తుంది. ఇలా రకరకాలుగా ఆయన మీద ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఆయన జీవితాన్ని, ఆయన నేపథ్యాన్ని, ఆయనకి సంబంధించిన కెరీర్ని, వీటన్నిటిని కనుక మీరు ఒక్కసారి చూస్తే తెలంగాణకి సరైనటువంటి డీజీపీ సివి ఆనంద్ గారు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. అంతలా ఆయన కెరీర్ ఉంది. ఆయన ఫ్యామిలీ జీవితం కానీ, లేదా ఆయన కెరీర్ కానీ, ఆయన విద్యాభ్యాసం కానీ, ఇవన్నీ కనుక అబ్జర్వ్ చేస్తే బ్రీఫ్గా ద పర్ఫెక్ట్ డీజీపీ తెలంగాణకి అని చెప్పి భావించేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. సివి ఆనంద్ గారు డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన విద్యాభ్యాసం కానీ, ఆయన క్రికెట్ ప్లేయర్గా ఆయన ఉన్నటువంటి రోజులు కానీ, ఆయన వివాహ జీవితం కానీ, వీటన్నిటిని కనుక చూస్తే సంపూర్ణమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి డీజీపీగా మీకు కనిపిస్తుంటారు. తెలంగాణ దంపతులు సివి ఆనంద్ గారు, ఆయన సతీమణి. ఆయన సతీమణి ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఆయన సతీమణి ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ కారణంగానే ఆయనకి మంచి పేరు వచ్చిందని కూడా చాలామంది చెప్తుంటారు. సో ఆయన ఫ్యామిలీ నేపథ్యంతో పాటు ఆయన కెరీర్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సివి ఆనంద్ గారు బాధ్యతలు స్వీకరించే సమయంలో కొంత ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ పర్ఫెక్ట్ డీజీపీగా తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఆనంద్ గారిని ఎంపిక చేసింది అని చెప్పి అంగీకరించేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు, 100% లేకపోయినప్పటికీ కూడా. సో ఇంతకీ ఆయన ప్రొఫైల్ ఏంటి? 1991 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. ఆయన స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా. సో తెలంగాణ బిడ్డ, రంగారెడ్డి జిల్లా బిడ్డ, ఇప్పుడు డీజీపీ అయ్యారు తెలంగాణకి. బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అందరికీ తెలుసు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. అక్కడ ఆయన చదువుకున్నారు. టాప్, చదువులో టాప్, అదే సమయంలో క్రికెట్లో కూడా టాప్, బేగంపేట సెంట్రల్ స్కూల్లో. ఇక నిజాం కాలేజీలో ఆయన చదివారు. ఆ సమయంలో హైదరాబాద్ టీంకి క్రికెట్ ప్లేయర్ ఆయన సివి ఆనంద్ గారు. అండర్-19 టీంలో ఇండియాకి ఆయన సెలెక్ట్ అయ్యారు. అండర్-19 ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్లో ఆయన పర్యటించారు. ఇంగ్లాండ్లో అండర్-19లో ఆయన వెళ్ళి అక్కడ ఆడారు ఇంగ్లాండ్లో. ఇక క్రికెట్ వదిలేసి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టారు. ఆ 19 తర్వాత, ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ పెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్లో గోల్డ్ మెడల్, ఎకనామిక్స్లో గోల్డ్ మెడల్ ఖచ్చితంగా ఇప్పుడు అవసరం కూడా తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే సైబర్ నేరాలు పెరిగిపోయినాయి, ఆర్థిక నేరాలు పెరిగిపోయినాయి. మొత్తం ఆర్థిక నేరాలే, లేదా కుటుంబ వివాదాలు, ఇవే ఎక్కువ కేసులు. ఆర్థిక నేరాలు, కుటుంబ కలహాలు. ఇప్పుడు ఆర్థిక నేరాల్లో మంగిలీది ఒకటి. ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించే నాటికి గిరిజన బిడ్డలు, లంబాడా బిడ్డలు రూపాయి కూడబెట్టి మంగిలి తమ్ముడికి 200 కోట్ల రూపాయలు కట్టారు. దీన్ని ఛేదించడం అనేది సివి ఆనంద్ గారికి ఫస్ట్ కేసు అనుకోవాలి. సో ఆయన ఈ ఫైనాన్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసు కాబట్టి, ఎకనామిక్స్ గోల్డ్ మెడల్ కాబట్టి ఎకనామిక్స్ క్రైమ్స్ ఈజీగా ఆయన టేక్అవుట్ చేస్తారు. మిగతా కేసులు కూడా టేక్అవుట్ చేస్తారు, ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. బట్ ఆయన గోల్డ్ మెడల్ ఎకనామిక్స్లో. అంటే ఆర్థిక నేరాలకు సంబంధించి చాలా ఈజీగా ట్రేస్ అవుట్ చేయడానికి, చాలా ఈజీగా వాటిని సార్ట్అవుట్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. ఇక 21 ఏళ్ళకే సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే 147వ ర్యాంక్ సాధించారు. ఫస్ట్ అటెంప్ట్లో ఆయన సివిల్స్లో 21 ఇయర్స్కే ఐపీఎస్ కావడం అనేది చాలా అరుదు. అలాంటిది సివి ఆనంద్ గారు అలాంటి అవకాశాన్ని పొందారు.
సొంత రాష్ట్రం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ క్యాడర్లో ఐపీఎస్ పోస్టింగ్ సొంత క్యాడర్ ఆయన సొంత రాష్ట్రంలోనే ఇచ్చారు. జనరల్గా సొంత రాష్ట్రానికి ఎవరు, కానీ ఆయనకి సొంత రాష్ట్రంలోనే ఐపీఎస్ పోస్టింగ్ ఇచ్చారు. పోలీస్ శాఖలో అత్యున్నతమైనటువంటి డీజీపీ స్థాయికి ఆయన ఇప్పుడు ఎదిగారు. సో ఆనంద క్షణాలు వాస్తవంగా సివి ఆనంద్ గారి ఫ్యామిలీకి కానీ తెలంగాణకి కూడా ఆనంద క్షణాలు. ఎందుకంటే తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణలో చదువుకొని ఆయన తెలంగాణ డీజీపీ కావడం అనేది తెలంగాణ రాష్ట్రానికి కూడా గర్వకారణం. భర్త కెరీరు పిల్లల పెంపకం కోసం చదువుకు ఫుల్ స్టాప్ పెట్టారు ఆవిడ. ఎవరు? మేడం లలిత ఆనంద్. మరి ఆవిడ ఇచ్చినటువంటి ప్రోత్సాహమే ఇవాళ పోలీస్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా చాలా క్రమశిక్షణ తోటి ఉంది. 40 ఏళ్ళ వయసులో ఎడ్యుకేషన్ రీస్టార్ట్ 40 ఏళ్ళ వయసులో రీస్టార్ట్ చేశారు ఆవిడ. ఎవరు? లలిత ఆనంద్ గారు. ఆయన సతీమణి చూడొచ్చు మీరు. లలిత ఆనంద్ పిహెచ్డి ఐఐటిలో పిహెచ్డి చేశారు ఆవిడ. మ్యాథమెటికల్ అండ్ స్టాటిక్స్ మ్యాథమెటిక్స్లో స్టాటిక్స్ అవుతుంది. మ్యాథమెటికల్ స్టాటిక్స్ కార్పొరేట్ ఫైనాన్స్లో డాక్టరేట్. సో ఆ డాక్టరేట్ చేశారు. సివి ఆనంద్ గారు ఎకనామిక్స్లో అయితే ఈవిడ ఎకనామిక్స్ ఈయన స్టాటిక్స్లో ఆవిడ డాక్టరేట్ చేశారు కార్పొరేట్ ఫైనాన్స్లో. సో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఐఎస్బి అంటే తెలుసు కదా అందరికీ ఎంత ఫేమస్. దాంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మ్యాథమెటికల్ స్టాటిక్స్ పై రీసెర్చ్ చేశారు ఆవిడ. చిన్నతనం నుంచి సాంప్రదాయ నృత్యాలపైన ఆవిడకి మక్కువ. కుటుంబం కోసం క్లాసికల్ డ్యాన్స్కి బ్రేక్. సో కుటుంబం కోసం ఎడ్యుకేషన్కి బ్రేక్ ఇచ్చారు, తాత్కాలికంగా డ్యాన్స్కి బ్రేక్ ఇచ్చారు. కుటుంబం అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఆవిడ 40 సంవత్సరాల్లో తర్వాత ఆవిడ చదువుకోవటం ఇవన్నీ కూడా గ్రేట్ అచీవ్మెంట్స్ లలిత ఆనంద్ గారికి. సివి ఆనంద్ గారి కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే గ్రేట్ అని చెప్పాలి లలిత ఆనంద్ గారు. 57 ఏళ్ల వయసులో భరతనాట్యంలో అరంగేట్రం చేసింది ఆవిడ. సివి ఆనంద్ లలిత ఆనంద్ దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు ప్రొఫెషనల్ క్రికెటర్, ఇండియా అండర్-19 ఆర్సీబీ ఐపీఎల్ టీమ్ ప్లేయర్ కూడా అతను. సో ఇది పిల్లల పెంపకంలో కానీ కుటుంబ నేపథ్యం కానీ కష్టపడి చదువుకోవటం కానీ దాంపత్య జీవితం ఎలా ఉండాలి, అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన ఎలా ఉండాలి, మధ్యలో చదువు ఆపేసినప్పటికీ మళ్ళా ఎలా చదువుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, వీటన్నిటికి ఉదాహరణ తెలంగాణ దంపతులు. ఇవాళ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫ్యామిలీని లీడ్ చేసేటువంటి వాళ్ళు సక్రమంగా చాలా తక్కువ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక ఐపీఎస్గా కాకుండా ఒక డీజీపీగా కాకుండా సివి ఆనంద్ గారి ఫ్యామిలీ ఒక ఉదాహరణగా ఆదర్శంగా మార్గదర్శకంగా నిలబడుతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ద పర్ఫెక్ట్ సీఎం, ద పర్ఫెక్ట్ డీజీపీ తెలంగాణకి ఉన్నారు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఇప్పుడు కలుగుతుంది. సో సివి ఆనంద్ గారు ఆయన బాధ్యతలు స్వీకరించేటువంటి సమయంలో మంత్రోచ్చారణ వేదోచ్చారణ మధ్య బాధ్యతలు స్వీకరించారని చెప్పి ఆరోపణలు విమర్శలు వస్తున్నప్పటికీ మీరు ఆయన నేపథ్యాన్ని, ఆయన ఉన్నటువంటి అంకిత భావాన్ని వీటన్నిటిని చూడండి. తెలంగాణ రాష్ట్రంలో డీజీపీగా ఆయన బాధ్యతలు స్వీకరించడం అనేది రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి రిజల్ట్ని బట్టి మీరే అంగీకరిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.